కలియుగంలో శత్రుభయం, కలిభయం, సర్పభయం తొలగాలంటే ఆయన్ని తలుచుకోవాలన్నమాట. కర్కోటకస్య నాగస్య దమయంత్యా నలస్య చ. మనకి మహాభారతంలో అరణ్య పర్వంలో వ్యాసుడు ఒక శ్లోకం అందించాడు. ఆ శ్లోకం చదువుకుంటే చాలు మనకి సకల శుభాలు కలుగుతాయన్నమాట. ఎవరెవరు వాళ్ళు? కర్కోటకస్య నాగస్య, నాగస్వరూపుడైన కర్కోటకుడు, కర్కోటకుడనే ఒక నాగేంద్రుడు. దమయంత్యా, దమయంతి పేరు. నలస్యచ, నలుని యొక్క. ఆ తర్వాత ఋతుపర్ణస్య రాజర్షే, రాజఋషి అయిన ఋతుపర్ణుడు. కీర్తనం, వీళ్ళందరినీ తలుచుకోవడం ఉందే కలినాశనం. చెప్పండి అందరూ కూడా శ్లోకం. కర్కోటకస్య నాగస్య దమయంత్యా నలస్య చ ఋతుపర్ణస్య రాజర్షే కీర్తనం కలినాశనం.